రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయటం అంటే ఏ హీరోకైనా ఒక డ్రీమ్. అది లైఫ్ టైం ఆఫర్. అయితే రాజమౌళితో మూవీ తర్వాత కొంతకాలం సక్సెస్ ఉండదు అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏళ్లుగా వినిపిస్తున్న కనిపిస్తున్న సెంటిమెంట్. ఇప్పుడు ఈ సెంటిమెంట్ ఇంకా స్ట్రాంగ్ అయింది. కనీసం షూటింగ్ స్టేజ్ దాటలేకపోతున్నారు రాజమౌళి హీరోలు. ఇదే విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళితో మూవీ చేస్తే బ్లాక్ బస్టర్ వస్తుంది, పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ స్టార్డమ్ అంది వస్తుంది. అయితే ఆ తరువాత మాత్రం అంత ఈజీగా సక్సెస్ అందదు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు ఇంత కాలానికి ఇప్పుడు సలార్ తో ఒక హిట్ సినిమా అందుకున్నాడు. RRR తో రామ్ చరణ్, తారక్ ఈ సెంటిమెంట్ ను బద్దలు కొడతారు అనుకుంటే సెంటిమెంట్ లో ఇంకా కూరుకుపోతున్నారు. అసలు సినిమాను రిలీజ్ చేసే అవకాశమే వారికి దొరకడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక అడ్డంకి వారిని ఇబ్బంది పెడుతోంది. RRR తో పాటే గేమ్ చేంజర్ షూటింగ్ స్టార్ట్ చేశాడు రామ్ చరణ్. కానీ భారతీయుడు 2 ప్రాజెక్ట్ మధ్యలో ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా ఇప్పటికీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. మరోవైపు RRR తర్వాత ఎన్టీఆర్ కావలసిన దానికంటే ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. RRR టైంలోనే త్రివిక్రమ్ తో సినిమా లాక్ చేసుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తరువాత కొరటాలతో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు. ఇంతలో కొరటాల ఆచార్య తీసి షాక్ ఇచ్చాడు. దాంతో తారక్ తో సినిమా కథను సిద్ధం చేసేందుకు చాలా సమయం తీసుకున్నాడు. అలా దేవర షూటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది, లేట్ గా స్టార్ట్ అయింది. కనీసం ఫాస్ట్ గా థియేటర్స్ లోకి వస్తుంది అనుకుంటే ఇప్పుడు దేవర కూడా పోస్ట్ పోన్ అయింది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రాజమౌళి హీరోలు రిలీజ్ విషయంలోనే ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. రిలీజ్ తరువాత మాత్రం సెంటిమెంట్ ను బద్దలు కొడతారా లేదా అన్నది ఈ ఏడాదే తెలుస్తుంది. ఎందుకంటే కాస్త అటు ఇటుగానే రామ్ చరణ్, తారక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.